బ్రో ఎలా ఉంది కల్కి ట్రైలర్? చాలా బాగుందన్న. ఇప్పుడు మనం కాశీ చాలామంది వెళ్ళకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకు కూడా ఒక మెసేజ్ లాగా చూపించారు దాంట్లో. అంటే వాటర్ ఏంటి, పైన ఎందుకు ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా సినిమా ద్వారా తెలుస్తున్నట్టుంది. మనం ఫస్ట్లో చూసుకుంటే అంత రక్తంతో కూబడింది, అంత ఫైట్లే కానీ ఆ సీన్లే కానీ ఆయన కత్తి తిప్పే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుంటే ఒక యాక్షన్, అంటే ఒక రక్తంతో కూడిబడి ఒక పెద్ద ఫైట్ ఏదో ఉంది, ఒక అంటే 5,000 మంది సైన్యంతో ఒక ఫైట్ అయితే ఉందని మనకి ఆర్మీలో చూడడం జరిగింది. సో ఇది చూసుకుంటే ఏంటంటే ఈవెక్స్ ఎలా ఉంది అందులో? గ్రాఫిక్స్ కానీ అంటే గ్రాఫిక్స్ ఏంటంటే సినిమా ఫస్ట్ మనం ఫైట్లు అనుకున్నాం, ఇప్పుడు చూసుకుంటేనేమో ఒక దేవుడికి సంబంధించిన స్టోరీ కూడా దీంట్లో ఏమన్నా కలిపినట్టుగా అయితే అనిపిస్తుంది మనకి. లాస్ట్లో ప్రభాస్ గారు గాల్లో ఎగిరితే సీన్ ఒకటి ఉంది, ఎలా ఉంది అది? అది చాలా బాగుందన్న, నిజంగా గ్రాఫిక్స్కి సూపర్. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. కమల్ హాసన్ గారు లుక్ ఎలా ఉంది? చాలా కొత్తగా అనిపించింది, గుండుతోటి మీసాలు లేకుండా కనిపించినాడు కదా, కొత్తగా అనిపించింది. అసలు ఇప్పుడు దాకా అలా ఆ లుక్తో బయటికి ఎప్పుడు మనం ఎక్కడ చూడలేదు. ఇది కొత్త లుక్, ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం పడే సినిమా లాగా ఉంది. ట్రైలర్లో ఎక్కువగా అమితాబ్ బచ్చన్ గారి ఎలివేషన్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏమనిపిస్తుంది మీకు అట్లా? అంటే ఇంటర్వ్యూల తర్వాత ఆయనే మెయిన్ పర్సన్ అనుకుంటున్నాను. అంటే మెయిన్ పాయింట్గా ఆయనకే మనం చూపించడం జరిగింది కాబట్టి దాంట్లో ఇంటర్వ్యూల తర్వాత అంత సీన్లు కూడా ఆయనే ఉంటాయి అనుకుంటున్నాను. అలాగే బ్రహ్మానందం గారు ఉన్నారు, కొంచెం ఒక షార్ట్లో కనిపించారు. ఆయన కామెడీ ఏమైనా ఉంటుందంటారా? బ్రహ్మానందం గారు అంటేనే కామెడీగా, ఆయన ఏమన్నా ఇంత చిన్న రోల్ ఇచ్చినా మనం నవ్వుకుంటామే కూర్చొని. సో ఆ రోల్ అయితే పండిస్తాడు ఆయన. ఈ ట్రైలర్ సినిమాకి ఏం ప్లస్ అవుతుంది అంటారా? 100%. ఎందుకు అవుదన్నా, అయితే కాబట్టే కదా జనాలు చూసేది, అది చూసే కదా సినిమాకి వెళ్ళేది. ఓవరాల్గా కల్కి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేద్దాం? కౌంటింగ్ అయితే చేయలేమన్నా, కౌంటింగ్ చేయకుండా రిజెక్ట్ కాదు.